హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. అమ్మ ఆగు అని ఆకర్షణ అనేసరికి అతని కఠినమైన స్వరం వినగానే ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. ఎందుకు ఆగమన్నాడు? ఇప్పుడు భూమిని ఇంట్లోకి తీసుకురావద్దు అంటాడా అంటూ ప్రశ్నార్థకరమైన చూపుతో చూస్తున్నారు జయలక్ష్మి గారు. ఏంటి అమ్మా, మీ కోడల్ని ఇలానే ఇంట్లోకి రానిస్తారా? ఆమె గృహప్రవేశం సాంప్రదాయంగా జరగాలిగా అని చిన్న కన్నింగ్ స్మైల్తో అంటూ ఆకర్ష్ మనస్సులో నరకంలోకి స్వాగతం పలకాలిగా అని అనుకుంటూ మెట్లు దిగుతూ కిందకి వచ్చాడు. అప్పటికే నొప్పి అలసటతో కదలకుండా గుమ్మానికి ఆనుకొని నిలబడి ఉన్న భూమి చెవుల్లో ఇంకా ఆకాష్ ఆగు అన్న వర్డ్నే మళ్ళీ మళ్ళీ వినబడుతుంది. తడిచి చలికి వణుకుతున్న భూమి తడిచిన కనురెప్పలు పైకెత్తి కొద్దిసేపటి క్రితమే పెళ్ళి అయి తనని భారీ వర్షంలో అర్ధరాత్రి నడుచుకుంటూ రమ్మని ఒంటరిగా వదిలేసిన వ్యక్తి వైపు మొదటిసారి చూసింది. అది కూడా ఆమె మేలి ముసుగులోంచే తల ఎత్తకుండా ఓరగా చూసింది. అలా చూసేసరికి భూమికి ముందు ఆకాష్ యొక్క కండలు తిరిగిన శరీరం మరియు అతని ముఖం ముసుగులోంచే కనిపించాయి. అప్పుడు ఆకాష్ బ్లాక్ టీషర్ట్, వైట్ కలర్ నైట్ ప్యాంట్ వేసుకొని 2 చేతులను జేబులో పెట్టుకొని నడుస్తూ వచ్చి వాళ్ళ అమ్మ దగ్గర స్టైల్గా నిలబడి ఉన్నాడు. పాలమీగడ లాంటి ఆకాష్ బ్లాక్ కలర్ టీషర్ట్లో చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాడు. అందరూ ఇప్పుడు ఆకాష్ ఏమంటాడో అని ఆకాష్నే ఆశ్చర్యంగా చూస్తున్నారు. కోపం వచ్చిన జయలక్ష్మి గారు, నన్న ఆకాష్, తన పరిస్థితి అస్సలు బాగోలేదు. తను అలా ఎందుకు తడిచిపోవలసి వచ్చింది? తనని ఏం చేసావు? అసలు తను ఎందుకు నడుచుకుంటూ వచ్చింది? తను కనీసం నిలబడడం కూడా నిలబడలేకపోతుంది. ఇప్పుడు ఆచారాలు ఇంపార్టెంట్ కాదు, మనకిప్పుడు అమ్మాయి ఇంపార్టెంట్ అంటుంటే ఆకాష్ మాత్రం తల్లి మాటలు పట్టించుకోకుండానే ఆమెకు తిరిగి సమాధానం చెప్పకుండా పక్కనే నిలబడి ఉన్న పని మనిషితో ఇలా అన్నాడు. వెళ్ళి ఆమె ఇంట్లో అడుగు పెట్టడానికి అన్నీ సిద్ధం చేయండి. ఇలా చెబుతూ అతను రాజుల సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని వార్తాపత్రిక చదవడం ప్రారంభించాడు. ఎవరికి ఆకాష్కి ఎదురు చెప్పే ధైర్యం లేదు. జయలక్ష్మి గారు కూడా ఏమీ అనలేకపోయారు. ఆమెకు ఆకాష్ స్వభావం తెలుసు కాబట్టి అతనికి నచ్చనిది జరిగితే అతను ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసు కాబట్టి మళ్ళీ భూమికే ప్రాబ్లం అనుకొని సైలెంట్గా ఉండిపోయారు. ఈ సమయంలో అతన్ని రెచ్చగొట్టడం అంటే శివుడు 3వ కన్ను తెరవడమేనని, అది వినాశనానికే దారి తీస్తుందని ఆమెకు తెలుసు. హౌస్ వార్మింగ్ సిద్ధం చేయమనగానే పని మనిషి తదుపరి 5 నిమిషాల్లో అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. భూమి తలుపు బయట నిలబడి ఉంది. ఆమె ఎదురుగా ఒక కుండ నిండా బియ్యం. స్టోరీ మొత్తం పూణేలో జరుగుతుంది కాబట్టి అక్కడి ఆచారాల ప్రకారమే జరుగుతుంది. ఒక ప్లేట్ నిండా ఎర్రటి నీళ్లు మరియు ఒక తెల్లటి గుడ్డ నేలపై పరిచి ఉంది. ఇదంతా చేసి పని మనిషి జయలక్ష్మి గారికి హారతి ప్లేట్ తెచ్చిచ్చింది. అప్పుడే న్యూస్ పేపర్ చూస్తున్న ఆకాష్ని చూసి జయలక్ష్మి గారు ఒక్కసారిగా ఊపిరి తీసుకుని భూమికి మాత్రమే హారతి ఇవ్వడం మొదలుపెట్టింది. హౌస్ వార్మింగ్ వేడుకలో వధువుతో పాటు వరుడు కూడా ఉండడం తప్పనిసరి. అయినప్పటికీ ఆకాష్ భూమి పక్కన ఎప్పటికీ నిలబడడని ఆమెకు తెలుసు. హారతి ఇవ్వడం పూర్తి చేసిన తరువాత జయలక్ష్మి గారు భూమితో, నీ కుడికాలితో ఈ కలశాన్ని ముందుకు తన్ని లోపలికి వచ్చి
ఆ కుంకుమ నీళ్ళలో నీ పాదాలు ఉంచు అన్నారు. కానీ భూమికి మాత్రం భయం 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 వల్ల అలానే ఉండిపోయింది. జయలక్ష్మి గారి మాటలు విన్న తరువాత నెమ్మదిగా తల ఊపి అతి కష్టం మీద తన కుడి కాలుని కాస్త పైకి లేపింది. ఎందుకంటే చాలాసేపు నడవడం వల్ల తన కాలు వాచిపోయి ఆమెకి చాలా నొప్పిగా ఉంది. ఎంతకీ ఆ బాధ తట్టుకోలేక ధైర్యం తెచ్చుకొని భూమి ఆ కలశం దగ్గర తన పాదం ఉంచేసరికి అప్పటి వరకు సోఫాలో ఉన్న ఆకాష్ 1 మినిట్ అంటూ కోపంగా తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ పక్కన పడేసి పైకి లేస్తాడు. అసలు ఎందుకు ఆకాష్ ఇలా ప్రవర్తిస్తున్నాడో ఎవ్వరికీ ఏమీ అర్థం కావడం లేదు. 1 మినిట్ అంటే ముందుకు వచ్చేసరికి ఆకాష్ తన తల్లి పక్కన నిలబడి, అమ్మ, ఆ అమ్మాయి ఇంట్లోకి రావాలంటే నాకు కొన్ని షరతులు ఉన్నాయి. అవి ఒప్పుకుంటేనే ఆమె గృహప్రవేశం చేయడానికి నేను ఒప్పుకుంటాను అంటాడు. భూమి పరిస్థితి చూడలేకపోతున్న జయలక్ష్మి గారు అసహనంతో అవేంటో చెప్పమంటూ ఆకాష్ని అడుగుతారు. మొదటిది, ఆ అమ్మాయి తల మీద ఉన్న ముసుగు నేను చెప్పే వరకు తీయకూడదు. అంటే దానికి అర్థం ఏంటి ఆకాష్ అంటూ జయలక్ష్మి గారు ఆకాష్ వైపు చూస్తారు. ఏముంది, తన ముఖం నేను చూడాలనుకోవట్లేదు. ఏంటి అయోమయంగా అడుగుతారు జయలక్ష్మి గారు. అదే అమ్మా, నేను ఆ అమ్మాయి ముఖం చూడాలనుకోవడం లేదు. అలానే మీరు కూడా చూడనవసరం లేదు. ఆ అమ్మాయి ఇంట్లో అమ్మాయి కాదు, కొన్నాళ్ళు ఉంటుంది. నేను పెట్టే టార్చర్ భరించలేకపోతుంది. ఆ అమ్మాయితో ఎవరూ కూడా సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి అంటూ అందరినీ చూస్తూ వార్నింగ్ ఇచ్చినట్లే చెప్పాడు ఆకాష్. ఇంకా రెండోది, ఆ అమ్మాయి నా రూమ్లోకి రావడానికి వీల్లేదు. ఇంకా మూడోది, నా మాటకి నేను చెప్పిన దానికి ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. అవి అన్నీ ఆ అమ్మాయికి ఓకే అనుకుంటే అప్పుడు గృహప్రవేశం చేయమనండి, లేదంటే ఇప్పటికిప్పుడే తన ఇంటికి వెళ్ళిపోమనండి. ఆకాష్ మాటలు విన్న భూమి తన దుఃఖాన్ని దిగమింగి తన మనస్సులో నాకు ఇంకొక ఇల్లు అంటూ, నా వారు అంటూ ప్రెజెంట్ లేరు. నేను ఇక్కడ ఉండవలసిన అవసరం నాకు ఉంది అని అనుకొని, ఇక్కడ కాకపోతే ఆ దేవుడి దగ్గరే నాకు చోటు లభిస్తుంది. కానీ నేను ఇక్కడ ఉంటేనే నా తండ్రికి అన్నలకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అనుకొని అలానే ముసుగులోంచే ఆకాష్ కళ్ళల్లోకి కన్నీటి కళ్ళతో చూసింది. ఆకాష్ కళ్ళలోకి కన్నీటి కళ్ళతో చూసింది. అతనిలో తన పట్ల ద్వేషం మాత్రమే కనిపించింది. అది చూసిన భూమి మనస్సు ముక్కలు అయింది. ఇంకా తనకి వేరే మార్గం లేక ఇంట్లోకి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. కానీ ఆమె ఆ కలశాన్ని తాకగానే చాలా వేడిగా ఉన్నందున కాలు నొప్పి రావడంతో అరవలేక తనలో తానే సైలెంట్గా ఉంది. ఆమె నోటి నుండి చిన్నగా ఏడుపు వినిపించింది. జయలక్ష్మి ఏమైంది అంటూ భూమి దగ్గరికి వెళ్ళబోయింది. అందుకు భూమి వద్దు అని తల ఊపి గట్టిగా కళ్ళు మూసుకొని ధైర్యం కూడగట్టుకొని కుండని కొంచెం తోసేసింది. తర్వాత ఆ ఎర్రటి ప్లేట్లో తన 2 పాదాలను వేసేసరికి కాళ్ళకి ఉన్న గాయాలు కారణంగా ఆ ఎర్ర నీళ్ళలో కాళ్ళు పెట్టేసరికి వస్తున్న మంటని పెయిన్ని తట్టుకోలేక అమ్మ అంటూ గట్టిగా అరిచింది భూమి. నొప్పి కారణంగా ఆమె ప్లేట్లోంచి సైడ్కి పడబోయింది.
కానీ జయలక్ష్మి మరియు అన్విత ఇద్దరూ ఆమె చేయి పట్టుకొని ఆమెను సపోర్ట్గా పడకుండా పట్టుకున్నారు. అందరూ భూమి పడిపోయింది ఏమో అని ముందుకు వచ్చి ఏమైందని అడిగేలోపే, అమ్మ మీరు తనని వదిలేయండి అంటూ ఆకాష్ భూమితో, నువ్వు చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది, పూర్తి చేసి లోపలికి రా అంటూ గర్జించేసరికి ఆమె తన కింద పెదవిని పంటితో గట్టిగా కొరుకుతూ ముందుకు సాగడం ప్రారంభించింది. ఆకాష్ వైపు భయంగా చూస్తూ కొంత సమయం బాధని మర్చిపోయింది. పరిచి ఉంచిన తెల్లటి క్లాత్పై పాదాలు ఉంచింది భూమి. ఆమె అడుగులు వేస్తున్నప్పుడు ఆమె నొప్పి భరించడం కష్టంగా మారింది. కానీ భూమి తన ఆఖరి అడుగును వేయగానే కళ్ళు తిరిగి నేలపై పడిపోయింది. జయలక్ష్మి కళ్ళు భూమి పాదాలపై పడగానే ఆమెను లేపడానికి భూమి వైపు వెళ్ళడం ప్రారంభించింది. జయలక్ష్మి భూమి అరికళ్ళను జాగ్రత్తగా చూసింది. మరియు ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. జయలక్ష్మి దాదాపు విరాజ్ వైపు చూస్తూ అరిచినట్లే, విరాజ్ ఇప్పుడే డాక్టర్కి అర్జెంట్గా కాల్ చేసి రమ్మని చెప్పమని. జయలక్ష్మి గారు భూమి అరికాళ్ళను జాగ్రత్తగా చూసేసరికి ఆశ్చర్యపోయింది. భూమి పాదాలలో చిన్న గాజు ముక్కలు ఉన్నాయి. అది చూడగానే జయలక్ష్మి గారు విరాజ్ని ఇప్పుడే డాక్టర్కి కాల్ చేయి అని చెప్పింది. భూమి కాళ్ళల్లో గాజు ముక్కలు ఇరుక్కుపోయి ఉండడం ఇప్పటికీ అందరూ చూశారు. వారు నేలపై పడిపోయిన భూమిని, ఆకాష్ని మార్చి మార్చి చూస్తున్నారు. భూమి ముఖం ఎవరికీ కనిపించకుండా మేలిముసుగుతో కప్పబడి ఉంది. కానీ ఈ సమయంలో ఆమె బాధతో నిండిన కళ్ళను చూస్తే ఎవరైనా ఆమెపై జాలి పడకుండా ఉండలేరు. జరిగిన అన్నిటికీ జయలక్ష్మి గారికి ఆకాష్పై కోపం వస్తుంది. ఆమెకి తెలిసి ఏ రోజు ఆకాష్ ఏ అమ్మాయితో అలా బిహేవ్ చేయలేదు. ప్రసాద్ వర్మ గారు ఆకాష్ని అడిగారు, నాన్న ఆకాష్, నువ్వేం చేశావు అసలు తనని? ఆకాష్ తన తాత వైపు ఒకసారి చూశాడు. ఆపై తన వైపు అసంతృప్తిగా చూస్తున్న తన తల్లి వైపు, తరువాత న్యూస్ పేపర్ టేబుల్ మీద పెట్టి లేచి నిలబడి ఇలా అన్నాడు, అమ్మా, తాతయ్య, నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు? నేనేం తప్పు చేశాను? నాతో తాళి కట్టించిన ఆ అమ్మాయి పేరు భూమి. మరి భూదేవికి ఉన్నంత సహనం ఉందో లేదో తెలుసుకోవాలిగా. భవిష్యత్ జీవితంలో ఆమె నన్ను భరించగలదో లేదో తెలుసుకోవాలిగా. అప్పుడే అక్కడికి 26 ఏళ్ళ ఒక అమ్మాయి వచ్చింది. ఆమె తెల్లటి చొక్కా, నల్లటి ప్యాంట్ మరియు నల్లటి హీల్స్ ధరించి ఉంది. ఆమె చేతిలో డాక్టర్ కోట్ ఉంది. అది చూస్తే ఆమె డాక్టర్ అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె పేరే నిధి, డాక్టర్ నిధి అగర్వాల్. ఆమె అందమైన హెయిర్ కట్లో బ్లూ కలర్ హైలైట్స్ చేయబడింది. పొడవాటి ముఖం, పదునైన కళ్ళు, సన్నని పెదవులు మరియు 5 అడుగుల 5 అంగుళాల ఎత్తు ప్రతిదానితో పర్ఫెక్ట్గా ఉంది. నిధి డాక్టర్ కాకపోతే ఈజీగా హీరోయిన్ అయ్యేలా ఉంది. నిధిని చూసి విరాజ్ ఆశ్చర్యంగా చేతిలో ఫోన్ వైపు చూశాడు. విరాజ్ అప్పుడే నిధికి ఫోన్ చేయాలనుకున్నాడు. అంతలోనే ఆమె రావడంతో చాలా ఆశ్చర్యంగా చూస్తూ,
ఇలా అనుకునేటప్పటికీ కనిపించింది. డాక్టరా లేక దెయ్యమా అని తన మనసులో అనుకుంటూ ఆమెనే రెప్పవేయకుండా చూస్తున్నాడు విరాజ్. నిధి రావడమే ఆంటీ బాగున్నారా అంటూ నవ్వుతూ పలకరించింది. ఆకాష్ సార్ అర్జెంటుగా రమ్మని పిలిచారు. అంతా ఓకేనా అంటూ నిధి మ్యాన్షన్లోకి వచ్చింది. నిధిని చూసిన సులోచన ఆమెతో, నిధి మీరు అద్భుతమైన డాక్టర్. ఇక్కడ పేషెంట్ రక్తం బయటకు వచ్చిందో లేదో మీరు ఈగలా వాలిపోయారు. ఈ రోగి యొక్క ఏడుపు మీకు అంత దూరం వినిపించిందా అంటూ ఎటకారంగా మాట్లాడడం మొదలుపెట్టింది. పళ్ళు అన్ని బయటపెట్టి నవ్వుతున్న సులోచన ఇంకొంచెం సేపు మౌనంగా ఉంటావా అని ఆనంద్ తిట్టడంతో వెనక్కి లాగారు. నిధి సులోచన మాటలు పట్టించుకోకు, నువ్వు వచ్చిన పని చూడు అంటూ భూమి వైపు చూపించాడు. భూమి వైపు సైగ చేయడం చూసిన నిధి మొదట భూమి వైపు ఆ తర్వాత ఆకాష్ వైపు జాగ్రత్తగా చూసింది. ఆకాష్ తన కుటుంబ సభ్యులకు కాకుండా మరొకరికి ట్రీట్మెంట్ చేయడానికి ఇంత అర్జెంటుగా ఆమెకు ఫోన్ చేయడం ఆమెకి ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆమె అతన్ని ఏమీ అడగలేదు. మరియు భూమి వద్దకు వచ్చి, ఎందుకంటే ఆమె ఎంత మంచి డాక్టర్ అయినా ఈ మాఫియా రాజు కోపంగా ఉంటే డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా పోతుంది. పోస్ట్మార్టం చేస్తాడని ఆమెకి తెలుసు. నిధి భూమి మేలి ముసుగు తొలగించబోతుంటే ఆకాష్ ఆమెని ఆపి కోపంగా, నేను ఆమె ఫేస్ చెక్ చేయడానికి కాదు నిన్ను పిలిచింది, ఆమె పాదాలకి ట్రీట్మెంట్ చేయడానికి మిమ్మల్ని పిలిచాను అని గట్టిగా అంటాడు. నువ్వు ముందు వచ్చిన పని కానివ్వు అని అనేసరికి నిధి భూమిని పరిశీలిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. స్టోరీని ఆదరిస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి.